వాక్యాల్లో ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్యాన్ని అనుసరించి కొన్ని సంగతులు విందాం. మొదటి వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును. 9, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో ముఖ్యంగా యోబు కొన్ని విషయాలు ఆయన పాపము చేయలేదని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 12వ వచనంలో లేకపోతే 13లో, నా పనివాడైనను నా పనికత్తైనను నాతో వ్యాజ్యం అడగా నేను వారి వ్యాజ్యం నిర్లక్ష్యం చేసిన ఎడలా అన్నాడు. 16లో పేదలు ఇచ్చయించిన దాన్ని నేను బెగబట్టిన ఎడగా అన్నాడు. అలాగూ మాట్లాడుతూ వచ్చాడు. 17లో, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెం ఆయనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను అన్నాడు. ఇలాగూ ఆయన మాట్లాడుతూ 40వ వచనంలో వరకు కూడా ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 33లో, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అని చెప్తూ నేను వేషధారణ అవుదును అని చెప్పాడు. అంటే నేను పాపం చేయలేదు, ఆ పాపము నేను చేయలేదు, అలా చేయలేదు అని చెప్తున్నాడు ఈయన యోబు గారు. అయితే ఫస్ట్ది ఆయన మాట్లాడిన ఫస్ట్ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచుదును అనే మాటతో తను ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల అని మొదటి సంగతిగా ఈ విషయాన్నే చెప్పాడు. 10 ఆజ్ఞల మొదటి ఆజ్ఞ ఏదంటే విగ్రహారాధన చేయవద్దు అనేది 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. కానీ ఇక్కడ యోబు నేను పాపం చేయలేదు అనేటప్పుడు, నేను ఎటువంటి విగ్రహారాధన చేయలేదు అనే దాంతో ప్రారంభించకుండా, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను ఎలాగ చూచుదును అనే దాంతో ప్రారంభించాడు. ఎందుకంటే మీరు ఒకసారి గల్తీలకు రాసిన పత్రిక గమనించినట్లయితే 5వ అధ్యాయంలో వచనం 18లో ఏమన్నాడంటే, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు ధర్మశాస్త్రం వల్ల జీవించరు. సో ఒకవేళ ధర్మశాస్త్రం వల్ల జీవిస్తే ఫస్ట్ది ఏంటి, లేకపోతే ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి ధర్మశాస్త్రంలో? విగ్రహారాధన చేయవద్దు అనేది. కానీ ఇక్కడ శరీర కార్యాలు మొట్టమొదటి రాయబడిన మాట చూడండి 19లో, జారత్వము, అపవిత్రత, కాముకత్వం, ఆ తర్వాత విగ్రహారాధన గురించి రాశాడు. సో యోబు కూడా తన వరుసలో మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడంటే, కన్యకుని నేను ఎలాగూ చూచుదును, పరస్త్రీ నా హృదయంలో మోహించిన ఎడల నేను మోహించలేదు అని ఈ విషయాన్ని ఆయన మొదటిగా ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఉదయకాలం మన క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ నడిపించిన దారిలో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు మొదటి వచనంలో మాట్లాడిన నిబంధన అనే మాట చూస్తున్నాం. సో ఈరోజు మనం మన చూపులు, మన తలంపులు, సో వీటి విషయంలో మనం నిబంధన అంటే ఏమిటో మనం ఆలోచిస్తే, వాస్తవంగా అసలు మనం ఉన్న నిబంధన ఈరోజు దేవునికి మనకు మధ్యలో ఉన్న నిబంధన, క్రీస్తు రక్తం వలనైన క్రొత్త నిబంధన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25లో మనం ఈ మాట చూస్తాం. ఈ నిబంధనలో మనకున్న వాగ్దానం ఏంటంటే రోమాపత్రిక 8:11,
మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన శరీరమందు లేకపోతే చావునకు లోనైన మీ అవయవములను మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఇది వాగ్దానం. అందుకనే క్రొత్త నిబంధనని మనం ఏమంటామంటే వాగ్దానముల నిబంధన అంటాం. క్రొత్త నిబంధన ఏమంటామంటే హెబ్రీ 8:6 చూడండి. హెబ్రీ 8:6 ఉందంటే, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధన ఏమంటారు? అతిక్రమములను బట్టి నిబంధన. క్రొత్త నిబంధన వాగ్దానములను బట్టి నిబంధన. పాత నిబంధన పాపములను బట్టి నిబంధన. అంటే పాత నిబంధనలు ఏం చెప్పబడుతుంది? పాపం చేయవద్దు అని చెప్పబడుతుంది. క్రొత్త నిబంధనలు ఏం చెప్పబడుద్ది అంటే క్రీస్తు రక్తం వల్ల నిబంధనలు మనకున్న వాగ్దానాలు చెప్పబడతాయి. గల్తీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19. అలాగైతే ధర్మశాస్త్రం ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడిన అన్నాడు. అతిక్రమములను బట్టి ఇవ్వబడిన నిబంధన మొదటి నిబంధన, పాత నిబంధన అతిక్రమములను బట్టి ఇవ్వబడిన నిబంధన. అందులో వాగ్దానాలు ఏం లేవు. మీకు పాత నిబంధనలో పాపము చెయ్యవద్దు అనే మాట ఉంది. అయితే ఒక్క ఆజ్ఞ మాత్రం వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అని చెప్పబడింది. అదేదంటే నీ తల్లిదండ్రులను నువ్వు గాని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఉంది. కానీ వాస్తవంగా అయితే పాత నిబంధన వాగ్దానముల నిబంధన కాదు. క్రొత్త నిబంధన వాగ్దానముల నిబంధన. ఇప్పుడు చూడండి, యోబు ఏమంటున్నాడంటే కన్యకను నేను ఎలాగూ చూచుదును అని అన్నాడు. అయితే మరి క్రొత్త నిబంధనలో ఎలా ఉంటుందంటే క్రొత్త కన్నులు అన్నమాట. క్రొత్త కన్నులు అంటే ఏంటి? పాత కన్నులు చావునకు లోనైన శరీరం అయితే, మరి యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది కనుక పరిశుద్ధాత్మ వలన ఆ మొదటి కన్నులకు లేదా పాపము నివాసం చేస్తున్న శరీరం, చావునకు లోనైన శరీరం ఏమైందంటే పునరుద్ధాన శక్తితో జీవిస్తుంది. అప్పుడేం జరుగుతుందంటే క్రొత్త కన్నులు అనుగ్రహించబడతాయి. నేను చెప్తున్న మహిమ శరీరం గురించి కాదు. మహిమ శరీరం యేసు ప్రభు వచ్చినప్పుడు జరిగే పునరుద్ధానం. రోమాపత్రిక 8:11 క్రొత్త నిబంధనలో మనం జీవిస్తున్నప్పుడు కలిగే పునరుద్ధానం. ఒకసారి మీరు రోమాపత్రిక 8:11 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రైట్. ఇక్కడ జీవింపచేయును అంటే అర్థం ఏంటి? మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు అని అన్నాడు. అంటే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని మర్త్య శరీరం అందే అనుభవించటం. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నది అందుకే అన్నాడు. అసలు యేసుక్రీస్తు పునరుద్ధానం అనుభవించడం అంటే చాలా మందిగా మనం ఏమనుకుంటాం అంటే మహిమ శరీరం పొందినప్పుడు అనుకుంటాం. కానీ కాదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎలాగంటే యేసుక్రీస్తు పునరుద్ధానంలో ముఖ్యంగా ఉపయోగించబడింది ఏంటంటే ఆయన శక్తి యొక్క మహత్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాల్లో ఈ మాట రాయబడింది. ఒకసారి మీరు 20 చదువుతారా? ఎఫెసీ 1:20 చదవండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. సో ఇదంతా రిజరక్షనే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో ఏం ఇన్వాల్వ్ అయిందంటే
ఆయన బలాతిశయం. ఇప్పుడు ఆ బలాతిశయం ఎక్కడ వినియోగించబడుతుంది? 17-19 వచనాల్లో రాయిస్తాడు చూడండి. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి అన్నాడు. అంటే యేసుక్రీస్తులో దేవుడు ఉపయోగించిన శక్తి ఇప్పుడు మనలో ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మీ కన్నుల్లో ఆ శక్తి ఉపయోగించబడితే ఆ కన్నులు మహిమ శరీరపు కన్నులు కావు, కానీ పునరుద్ధాన శక్తి చేత జీవించే కన్నులు అయిపోతాయి. పునరుద్ధాన శక్తి చేత జీవించే కన్నులతో మీరు తప్పు చూడలేరు. సో అది మీరు మాట్లాడతారు, అది యోబు మాట్లాడు. ఎందుకంటే అది యోబుకు తెలియదు. పునరుద్ధానం అనేది యోబు మాట్లాడలే. యోబు ఎక్కడి వరకు మాట్లాడుతున్నాడంటే తన కన్నులతో ఆయన చేసుకున్న నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. నేనేం మాట్లాడుతున్నానంటే దేవుడు మనతో చేసిన నిబంధనలో మన కన్నుల గురించి మాట్లాడుతున్నాను. మనం మన కన్నులకి కమాండ్స్ ఇస్తాం. నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చి అని చూస్తున్నావు, చూడకూడదు, ఇది చూస్తే ఇలా జరగవచ్చు. అసలు యోబు ఎలాంటి ప్రమాణం చేసుకున్నాడు చూసారా? ఒకవేళ నేను ఎలాంటి పిచ్చి చూస్తే నా భార్యను అంటున్నాడు. అంటే అసలు ఆ మాట నేను చదవటానికి ఇష్టపడలేదు, కానీ మనం చేసుకునే ప్రమాణాలు ఎలాగే ఉంటాయి. నేను తప్పు చేస్తే నాకు ఇలా జరగాలి ప్రభా, నేను కానీ తప్పుగా వెళ్తే నాకు ఇలా జరగాలి, అలా జరిగితే నాకు బుద్ధి వస్తుందేమో అనుకుంటా. కానీ వాగ్దానము అనే క్రొత్త నిబంధనలో దేవుని ప్రమాణం అలా లేదు. దేవుని ప్రమాణం ఏంటి చూడండి క్రొత్త నిబంధనలో. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి, 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, క్షమించండి, 20 చదువుతాం. 7:20, హెబ్రీ 7:20. యోబు ప్రమాణానికి మరి యోబు నిబంధనకి మనమున్న నిబంధన ప్రమాణానికి తేడా చూడండి. 7:20. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. చదవండి. వారైతే ప్రమాణము లేకుండా యాజకులవుదురు గాని ఈయన నీవు నిరంతరం యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపపడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. రైట్. ఇప్పుడు ఇంకొక మాట చదువుదాం. వచనం 15-16 వచనం చదువుదాం. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము సో దీన్ని ఏమన్నాడంటే ప్రమాణపూర్వకమైన వాక్యము అని అన్నాడు. సో వినండి, ప్రమాణము అంటే ఏంటి? సో యోబు ఏం ప్రమాణం చేసుకున్నాడు? యోబు నిబంధన ఏంటంటే, ఇదిగో నా కన్నుతో నేను చూడకూడదని చూస్తే, నా హృదయంలో చేయకూడదని నేను చేస్తే నా భార్య అని ఆయన ఒక ప్రమాణం చెప్పాడు ఇక్కడ. సో ఆయన చెప్పిన మాట ఇతరులు ఆమెను కూడుదురుగాక అన్నాడు. అది ప్రమాణం. సో మనం తప్పు చేయకుండా ఉండాలి అని అనుకునేటప్పుడు మనం చేసుకున్న ప్రమాణాలు ఇలా ఉంటాయి. ప్రభా ఇదిగో నేను మొన్నటిదాకా చూడకూడదని చూశాను, ఈసారి చూస్తే నాకు ఉద్యోగం నువ్వు ఇవ్వద్దు, నాకు అవసరమే లేదు. లేకపోతే నాకు వివాహం జరిగించొద్దు, వద్దు, నువ్వు నాకు ఆ మేలు చేయొద్దు. సో నువ్వు నాకు అది చేయొద్దు, ఇది చేయొద్దు, నేను ఆ తప్పు చేస్తే ఈ తప్పు చేస్తే నువ్వు అలా నాకు ఇలా చేయొద్దు. అయ్యి మన ప్రమాణాలు. ఆ నిబంధన ఆ ప్రమాణంలో మనం ఇప్పుడు లేం. ఇప్పుడు మన నిబంధన మన ప్రమాణం ఏంటంటే వాగ్దానములను బట్టి చేసిన నిబంధన. అందులో ఆయన ప్రమాణం ఏంటంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20లో చదివిన మాట, 110వ కీర్తన 4లో నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉండు అని ప్రభువు ప్రమాణం చేశాడు. ఆయన పశ్చాత్తాపడు. ఆయన ప్రమాణం ఏంటంటే ఎప్పుడూ మన పట్ల ఆయన కృపనే చూపించాలనేది ఆయన ప్రమాణం. యాజకుడు అంటే అర్థం ఏంటి? యాజకుడు అంటే అర్థం ఏంటంటే లూకాసు వార్తలో మన ప్రభు యాజకుడు. లూకాసు వార్తను ఏమన్నాడంటే మనుషుని ముఖము అంటే ముఖము గల జీవి అన్నాడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో. అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని యేసుక్రీస్తు ముఖములో చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు ముఖం చూస్తే దేవునికి ఏం కలుగుతుంది? మన మీద అనుగ్రహం, కటాక్షం, గ్రేస్.
సో ఇది ఆయన ప్రమాణం. మనం ఏమంటే ఈ తప్పు చేస్తే ఇక నువ్వు నా మీద నుంచి అద్దీసే ఇద్దీసే అద్దీసే ఇద్దీసే అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పెర్ఫెక్ట్ గా ఉన్నా పెర్ఫెక్ట్ గా లేకపోయినా, నువ్వు సరిగ్గా జీవించినా సరిగ్గా జీవించకపోయినా, నేను ఎప్పుడు నేను క్రీస్తులోనే చూస్తాను. నేను నిన్ను ఎప్పుడు క్రీస్తుగానే చూస్తాను. అది ప్రమాణం. మీరు ఆశ్చర్యపోతారు కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? మీరు ఆయనకు ఆయాస్కరమైన చేస్తున్నా కూడా, ఆయనకి ఇష్టం కాని చేస్తున్నా కూడా, దేవుడు ఏదో ఒక ఫేవర్ చేస్తానే ఉంటాడు మీకు. అది మీకు ఆశ్చర్యం అయిపోద్ది. మీరు అప్పుడు కూడా ఎంత తప్పుగా ఆలోచిస్తారు ఒక మనిషిగా అంటే, నేను తప్పు చేసిన అంతకు ముందు చేసిన మంచిని బట్టి దేవుడు ఏదో చేస్తున్నాడు అనుకుంటారు. అంతకంటే పిచ్చితనం ఏం లేదు. ఎందుకంటే నువ్వు అంతకుముందు చేసిన మంచి కాదు, ఈ తప్పుల్లో నువ్వు చేస్తున్న మంచి ఏమి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని బట్టి దేవుడు నీ పట్ల ఎప్పుడు ఒకేలా ఉంటాడు అంతే. నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా, నువ్వు కరెక్ట్గా ఉన్నా కరెక్ట్ గా లేకపోయినా, దేవుడు నిన్ను ఎప్పుడు కూడా కృపతోటి చూస్తాడు. అంటే దేవుని కన్నులకు నువ్వు ఎప్పుడు పెర్ఫెక్ట్ గానే కనిపిస్తావు. ఆ పెర్ఫెక్షన్ యేసుక్రీస్తే. ఆయనే మన నీతి. ఆయనకి చనిపోవడం. రోమా 6:8. అయితే యోధా ఏమంటాడంటే దీన్ని, ఆ గ్రేస్ ని మీరు దుర్వినియోగం చేసుకోకండి అంటాడు. ఓకే, దేవుడు నిన్ను ఎప్పుడు మంచిగానే చూస్తున్నాడు. ఆయన దృష్టికి నువ్వు ఎప్పుడు అంగీకారంగానే ఉంటావు. ఇప్పుడు ఇప్పుడు ఇలా చెప్తాను. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఏ పాపం చేస్తే రక్షణ పోద్ది? యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఎటువంటి విధంగా ప్రవర్తిస్తే రక్షణ పోద్దంటే, నువ్వు ఎలా ప్రవర్తించిన రక్షణ పోదు. ఎందుకు పోదంటే నీ నీతి క్రీస్తే కాబట్టి ఆ నీతి చచ్చిపోదు. అయితే మరి దీన్ని నేనేం చేసుకుంటున్నాను? దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. నువ్వేం చేయాలా? నువ్వు కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ గ్రేస్ ని యూజ్ చేసుకుంటే నీతి మార్గము మాత్రమే కాదు, మనకి పరిశుద్ధమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. వాటిలో మనం నడవచ్చు. నీతి మాత్రమే కాదు, మనం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడానికి స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నీతిమంతులైనందుకు బహుమానం ఏమీ లేదు. నీతిమంతుడు జీవించిన దానికి బహుమానం ఉంది. నీతిమంతుడు అయినందుకు మీకు ఎవరికి బహుమానాలు ఏమి లేవు. నీతిమంతుడు అవటం అనేది దేవుని కృప వల్ల మీకు కలిగింది. ఎందుకంటే నీతిమంతుడు జీవించే జీవితం కొరకు మీకు నీతి ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం అనే ఒక పీఠం ఏర్పాటు చేశాడంటే మీరు ఆలోచించేయండి, నీతిమంతుడు జీవించే జీవితానికి ఎంత విలువ ఉందో ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ప్రపంచంలో ఆయన ఈ రాత్రి కాకినాడలో జరిగే మీటింగ్ ఎలా ఏర్పాటు చేస్తారో నాకు తెలియదు. కృపని ఇది అందరిని అయితే పిలిచాడు. ఎలాగ ఏర్పాటు చేస్తాడో నాకు తెలియదు. ఎలా ఏర్పాటు చేయాలంటే నేనేం చేయాలన్నా అని అంటే, భోజనాలు పెట్టాలా? పెడతానన్నా. పోనీ అన్ని రకాల ఐటెంలు వేయాలా? వేస్తానన్నా అంటాడు. కానీ ఎంత ఏర్పాటు చేయగలడు, ఎంత ఏర్పాటు చేస్తాడు నాకు తెలియదు. అందరిని అయితే పిలిచాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసే మీటింగ్ ఎలా ఉంటది? మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు అందరూ అక్కడ ఉంటారు. అంత బిగ్ గ్యాదరింగ్ మీటింగ్ ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. అదే క్రీస్తు న్యాయపీఠం. అంత మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీటింగ్ వచ్చిన తర్వాత ఏం లేదు, సరదాగా మిమ్మల్ని అందరిని పిలిచానని అంటాడు అనుకుంటున్నారా? అంటాడా? మనల్ని అందరినీ రండి రండి అని క్రీస్తు న్యాయపీఠం దగ్గర పిలిచాడండి. మనం అందరం ఆడికి వెళ్ళిపోతాం. క్రీస్తు న్యాయపీఠం దగ్గర అందరం ప్రత్యక్షం అవుతాం. కొరింథీ 2:5-10 పూర్తినే సరదాగా పిలిచాను అంటాడా? అలాగైతే ఖచ్చితంగా అనడానికి మీకు తెలుసు. అందరినీ పిలిచాడంటే అది సీరియస్ థింగ్ అని కూడా తెలుసు. అయితే ఇప్పుడు సీరియస్ థింగ్ ఏంటి? నువ్వు నీతిమంతుడు అయ్యాక నువ్వు జీవించిన జీవితం సీరియస్ థింగ్. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే జీవితం అనే స్వాస్థ్యం, దానికి ఉండే బహుమానం. మీరే ఒక ఆయన ఇందులోంచి వెళ్ళిపోయాడు, ఈ పరిచయలోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు నేను చెప్పాడు, క్రీస్తు న్యాయపీఠం నమ్మట్లేదు, వీళ్ళ శరీరంలో పాపం అనే విషయంలో నమ్మట్లేదు, వీళ్ళ బోధ అదే అనే విషయాన్ని నేను చెప్తూ వచ్చాను. అందుకని కావాలని ఏం చేశాడంటే ఆరంభంలో జూమ్ మీటింగ్లు పెట్టి క్రీస్తు న్యాయపీఠం ఉందే, అది మేము చెప్తున్నామని క్రీస్తు న్యాయపీఠం మీద వర్తమానం చెప్పించాడు. ఆ క్రీస్తు న్యాయపీఠం మీద వర్తమానం చెప్పినోడికి సరిగ్గా చెప్పలేదేమో, స్క్రిప్ట్ సరిగ్గా రాయలేదేమో. మనోడు ఏం చెప్తున్నాడంటే, నేను కూడా అప్పటికి మా ప్రియులు కృపానిధి గారు పెట్టాడు ఆ మెసేజ్, నేను అన్నాను. అందులో ఏం చెప్తున్నాడంటే ఆయన, మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకు ఒక బాక్స్ పెట్టి మనకు ఒక పెన్ను ఒక పెన్సిల్ ఇస్తాడు ప్రభు, ఆ టైప్ లో ఉంటాయి బహుమానాలు అని చెప్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర బాక్స్ పెన్ను పెన్సిల్ లాంటి బహుమానం ఉండదు. చాలా విలువైన బహుమానం ఉంటుంది. ఎందుకంటే
అసలు దేనికి బహుమానం ఇస్తున్నాడు ఆయన? విశ్వాసి యొక్క జీవితానికి ఇస్తున్నాడు. ఆ జీవితాన్ని ఏమన్నాడు తెలుసా? పేతురు మొదటి పత్రిక 1:3 అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం అన్నాడు. అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యానికి ఇచ్చే బహుమానాన్ని ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత అన్నాడు. అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం అర్థం కానివాడు ఆ బహుమానాన్ని పెన్ను పెన్సిల్ బాక్స్ అంటాడు. తెలుసా మీకు ఆ విషయం? అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యమైన తెలియని వాళ్ళకి ఆ బహుమానాలు అలాగే ఉంటాయి. ఆ బహుమానం అలా ఉండదు బ్రదర్ సిస్టర్. ఆ బహుమానం ఎలా ఉండబోతుందంటే అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యానికి ఇచ్చే బహుమానంగా ఉండబోతుంది. అందుకనే అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యాన్ని ఏమన్నాడంటే జీవించుటకు ఆయన ఇస్తున్న కృప అన్నాడు 1:11. మరి ఆ బహుమానాన్ని ఏమన్నాడు 1:13? జీవించినందుకు ఇవ్వబోయే కృప అన్నాడు. రెండింటికి కృప అనే పేరు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, కృప అంటే అది ఎంత వాల్యుబుల్ గిఫ్ట్, గ్రేస్ అంటే ఎంత వాల్యుబుల్ రివార్డ్. వాల్యుబుల్ రివార్డ్ ఉందని మీకు తెలిస్తే నీతిమంతులైతే చాలు ఏం చేసినా పర్లేదని మీరు అనుకుంటారా? మీరు ఏం చేసినా దేవుడు ఒకేలా చూస్తున్నాడు అని అంటే ఎందుకు చూస్తున్నాడు తెలుసా? దేవుడు ఎప్పుడు ఒకేలా చూడటానికి కారణం నీ పెర్ఫెక్షన్ నువ్వు కాదు, నీ పెర్ఫెక్షన్ క్రీస్తు కాబట్టి. ఎందుకంటే నీ ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకోవాలా, యేసు ప్రభు చేశాడు కాబట్టి. ఎన్ని తప్పులు చేసినా నేను దేవుని ఎదుట నీతిమంతుడినే అని నువ్వు తెలుసుకుంటే ఈ పాటికి నీ అంత అవివేకి ఎవడు లేడు. ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు నువ్వు కన్క్లూజన్ తెచ్చుకోకూడదు. ఈ విషయం నువ్వు ఎప్పుడో కన్క్లూజన్ తెచ్చుకొని దేవుడు నన్ను ఎల్లప్పుడూ ఒకేలా చూస్తాడు అనే ఆ నమ్మకంలో నుండి అసలు దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చేది ఏంటి అనే దాని మీదకి మనసు వెళ్ళిపోతే అప్పుడు దేవుడు నీకు ఇచ్చేదేంటో నువ్వు చూసేవాడివి. అది అనుభవిస్తే నువ్వు అనుభవించే జీవితంలో నేను ఏం తప్పు చేసినా దేవుడికి నీతిమంతుడు కనపడతానని అనుకోవు. నువ్వేమనుకుంటావు అంటే దేవుడికి నేను ఎప్పుడు నీతిమంతుడిగా కనబడుతున్నాను కాబట్టి ఆ నీతి ద్వారా దేవుడు నాకు ఇస్తున్న కృప ఇది, ఆ కృప ద్వారా నాకు ప్రభు అనుగ్రహిస్తున్న జీవిత విధానం ఇది అని రోమా 5:21 అర్థమవుద్ది. ఇప్పటికీ చాలా మందికి కృప వలన నీతి అనేది అర్థమైంది కానీ నీతి ద్వారా కృప అనేది అర్థం కాల. మన పరిచర్య పేరేందంటే విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం. అది మన పరిచర్య పేరు. తిమోతి 1:3. విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం అంటే ఏంటంటే విశ్వాస గృహములో జరిగించవలసిన ఏర్పాటు. గలతీ 6:10. విశ్వాస గృహంలో జరిగించాల్సిన పనేంటి? విశ్వాసికి నీతిమంతుడనే మనస్సాక్షి కలిగించి ఆ నీతిమంతుడనే మనస్సాక్షిని బట్టి విశ్వాసికి దేవుడు అనుగ్రహించే కృప ద్వారా విశ్వాసి జీవించటం. గృహానికి వెలుపల సువార్త ఏం చెప్తాం? కృప వల్ల నీతి కలుగుతుంది అని చెప్తాం. గృహంలోకి వచ్చాక ఏం చెప్తాం? నీతి ద్వారా కృప కలిగిద్దని చెప్తాం. చాలా అద్భుతంగా రాశాడు అసలు పౌలు గారు. రోమాపత్రిక 5వ అధ్యాయం మీరు చదివితే మొదటి వచనం ఏంటి తెలుసా? కృప ద్వారా నీతి. ఆఖరి వచనం ఏంటి తెలుసా? నీతి ద్వారా కృప. గుంటూరులో ఒక దేవుని సేవకుని కుమారుడు ఈ వాక్యాలు చదువుతూ ఆసక్తిగా నన్ను ప్రశ్న అడిగాడు. బర్నబాసు ఫస్ట్ ఏమో కృప వల్ల నీతి అంటాడేంటి, లాస్ట్ లో మళ్ళీ నీతి ద్వారా కృప అంటాడు, ఏంటిది, ఇదేమన్నా ప్రింటింగ్ మిస్టేక్ అని అడిగాడు. అప్పుడు కృప వలన నీతి అనే కృప ఏమో సువార్త, అక్కడ నీతి ఏమో మనకు అనుగ్రహించబడిన స్థితి, పొజిషన్. 5:21లో నీతి అనేది ఏంటంటే కాన్షియస్నెస్, గ్రేస్ అనేది ఏంటంటే మనకు అనుగ్రహించబడుతున్న జీవితం. ఎంత విడమర్చి చెప్పాడు. నా పుస్తకానికి ముందు మాట రాసిన ఆయన ఏం రాశాడంటే బర్నబాస్ రాసిన పుస్తకం నారికేళం, అది అట్టిపండు కాదన్నాడు. కానీ రోమాపత్రిక 5వ అధ్యాయం మరి నారికేళమే అనుకుంటారు, కానీ అది అట్టిపండు. ఎందుకంటే పౌలు చాలా విడమర్చి రాసేవాడు. ఆయన పత్రికలు గ్రహించుట కష్టమైనవి అని పేతురు అన్నాడు. కానీ అసలు ఫస్ట్ విద్యావిహీనులుగా చదవకపోతే, అస్థిరులుగా చదవకపోతే ఆ లేఖనాలు అపార్థమే కావు. ఎంత బాగా రాశాడు చూడండి. కృప వలన నీతి అంటే కృప అంటే ఇక్కడ సువార్త, నీతి అంటే స్థితి. 5:21లో నీతి అంటే మైమరువు, కృప అంటే సహాయం, జీవం. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు 5:1 సువార్త ప్రకటన, 5:21 విశ్వాస గృహంలో జరిగించే నిర్వాహకత్వం. అంటే పౌలు సువార్తకే పరిచారకుడు కాదు, ఇంకా దేనికి పరిచారకుడు? సంఘానికి కూడా పరిచారకుడు.
అందుకని 5:1 సువార్తకు పరిచారకుడిని అన్నాడు, 5:21 నేను సంఘానికి పరిచారకుడిని అన్నాడు. చాలా మంది మీరు సంఘాలు ఏం కట్టట్లేదు ఏంటండి, మీరు సంఘం ద్వారా ఏం పని చేయట్లేదు, దేవుడు నాకు ఆ పిలుపు ఇవ్వలేదు బ్రదర్, నేను కరపత్రికలు పంచే పని నాకు అప్పగించాడు అంటాడు. అది రాంగ్ మినిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, సేవ చేసేది సంఘాలు కట్టడానికే, సేవ జరిగించేది సంఘాల ద్వారానే. సంఘానికి వేరుగా సేవ లేదు, సంఘం కొరకు కాని సేవ లేదు. కొలస్సి 1:23 నేను సువార్తకు పరిచారకుడు. కొలస్సి 1:25 నేను సంఘానికి పరిచారకుడు. సువార్తకు పరిచారకుడు, సంఘానికి 5:1 ఏంటి రోమాపత్రిక? సువార్త. 5:21 ఏంటి? సంఘం. కృపవల్ల నీతి అంటే ఏంటి? సువార్త. 5:21 నీతి ద్వారా కృప అంటే ఏంటి? సంఘం. సువార్త సంఘం, సువార్త సంఘం, సువార్త. మన పరిచర్య అంతా జూమ్ మీటింగ్లో అయిపోవట్లేదు. ఇక్కడ మీకు చూపించమంటారా? పృథ్వీరాజు గారు ఉన్నారా, ఆయన ద్వారా, రత్నాజీ గారి ద్వారా, శ్యాంబాబు గారి ద్వారా నల్లజర్లో సంఘ పరిచర్య ప్రారంభించాం మనం. అలాగే మూర్తి అంకులు ఉన్నారు, మూర్తి అంకులు ఇంటి పైన సంఘ పరిచర్య ప్రారంభించాం. సుమంత్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో కూడా సంఘ పరిచర్య ప్రారంభించబడుతుంది. భానుశ్రాన్ ఉన్నాడు కదా, ప్రార్థన చేశారు. ఆయన ఎవరు? ఒక కరీంనగర్ లో సంఘానికి సేవకుడు. ప్రశాంత్ ఉన్నాడు కదా, ఆదిలాబాద్ సంఘంలో ఇప్పుడు సేవకుడు. అలాగే ఆశీష్ ఉన్నాడు కదా, మహారాష్ట్ర పరిచర్యలో సేవకుడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంఘాల పనే తప్ప సంఘాలు కడుతూ ఉంటే మనది ఆ పిలుపు కాదంటానికి లేదు. అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు, ఈ 5గురు కూడా ఏకీభవించే ఉన్నారు. అందుకనే నీతి ద్వారా కృప. ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నన్ను దేవుడు ఎల్లప్పుడూ ఒకేలా చూస్తాడనే ప్రమాణం నీకు ఎందుకు ఇచ్చాడు? ఆ ప్రమాణాన్ని ఉపయోగించుకో. ఈ నిబంధన, ఈ వాగ్దానం, ఈ ప్రమాణం, ఈ 3 పదాలు గట్టిగా పట్టుకోండి. అబ్రహాము చేసిన వాగ్దానాలను బట్టి ఇవ్వబడిన నిబంధన పేరే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలో ఉన్న ప్రమాణం ఏంటంటే, నేను ఎల్లప్పుడూ నిన్ను ఒకే విధంగా చూస్తాను. మార్పు లేని యాజకత్వం. మార్పు లేని యాజకత్వం. ఎందుకంటే యాజకుడు సావుడు కాబట్టి, మన యాజకుడు చనిపోడు కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ నేను ఒకే విధంగా చూస్తాడు. నువ్వు నిన్ను బాగా బైబిల్ చదివినందున నిన్నేమో గట్టిగా హగ్ చేసుకొని నువ్వు ఈరోజు అసలు ప్రార్థనే చేయకపోతే నువ్వు బయట పోరా అనే టైప్ కాదు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఎదుట క్రీస్తునందు నిలబడి ఉన్నావు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఎదుట క్రీస్తుతో ఉన్నావు అన్నమాట. సో దాన్ని నువ్వేం చేయాలా? యూజ్ చేసుకోవాలా. యూజ్ చేసుకుంటే దేవుని ఎదుటే కాదు, ఈ లోకంలో నువ్వు జీవించడానికి సహాయమైన కృప వస్తుంది. ఇప్పుడు నువ్వు దేవుని ఎదుటే అనేది నీ కాన్సెప్ట్ అయితే, ఈ లోకంలో నిన్ను ఉండనేయాల్సిన అవసరం లేదు. రక్షణ తీర్మానం చేయగానే నా బిడ్డ రక్షణ పొందావు, వచ్చే నువ్వు చచ్చిపో అని అంటాడుగా. రక్షణ పొందిన వాళ్ళందరూ చచ్చిపోతే ఎవరు నమ్ముకుంటారు యేసు ప్రభుని? చెప్పండి. రక్షణ తీర్మానం అయిపోగానే చచ్చిపోతున్నారు అనుకో, శామ్యూయల్ పెట్టు, నువ్వు సేవ చేస్తావా? అందరి చేత రక్షణ తీర్మానం చేపెడుతున్నాడు. 10 మంది రక్షణ తీర్మానం చేసి ఆమె అనగానే 10 మంది పోతే శామ్యూయల్ పెట్టని తీసుకెళ్లి కాకినాడ జైల్లో వేసేస్తారు, లేదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసేస్తారు. ఎందుకు వేస్తారు? ఈ పిల్లోడు ఎవడో సేవకుడు అంటండి రక్షణ తీర్మానం అంటున్నాడు. అదేం తీర్మానం అంటే అందరు చంపేసి పరలోకాన్ని పంపించేస్తున్నాడు అంటాడు. దేవుడు రక్షించబడిన వ్యక్తులను ఎందుకు ఉంచుతున్నాడు? దేవుని ఎదుట నువ్వు నిలబడింది ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. దేవుని ఎదుట నిలబడింది నీతి, ఈ లోకంలో జీవించడానికి ఇవ్వబడేది కృప. తీతు పత్రిక 2వ అధ్యాయం 11-13 వచనాల్లో ఏముంది? ఈ లోకముల్లో నీతిగాను స్వస్థ బుద్ధితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించాలి. ఈ లోకంలో బ్రతకాలి. పాటలు బాగా పాడతారు. మా జాకబ్ మాయ వచ్చాడా? ఏనా రాలేదండి. రాలేదా? రిజరక్షన్ లేదా దానికి? లేపండి. అలాగండి. చాలా మంది వీడియోలు వెంటనే ఆన్ చేస్తాం 5 నిమిషాలు అన్నారు, చేయలేదు. మరి మీ ప్రమాణాలు కూడా కరెక్ట్ లేవు. ఇప్పుడు చూడండి, ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకంలో నీ కొరకు జీవిస్తాను, నా ప్రాణ ప్రియుడా, నేను నీ కొరకు ఈ లోకంలో జీవిస్తానని అంటారు. కానీ మీరు చూడండి, దేవుని కొరకు జీవించాలంటే, మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలంటే మనం ఆయన మూలంగా జీవిస్తేనే జీవించగలం. ఫస్ట్ మనం ఆయన కొరకు జీవించటం లేదు, మనం ఆయన మూలంగా జీవించటం ఉన్నదన్నమాట.
సో మనం దేవుని కొరకు జీవించడం అనేది సెకండ్ థింగ్. అది ఇంకా చెప్పాలంటే ఆయన మూలంగా జీవిస్తున్నప్పుడు మనలో కలిగేదన్నమాట. కానీ ఇప్పుడు ఆయన మూలంగా జీవించడం అనేది తెలియట్లేదు అందరికి. నీ కోసం జీవిస్తా, ఎప్పుడైనా తప్పు చేసేసిన ప్రతిసారి ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అని పాడుకుంటున్నారు. పలుమార్లు వైదొలగినాను నీవిచ్చిన నిబంధన నుండి అయినా నీ ప్రేమతో. అంటే తప్పు చేసిన ప్రతిసారి కూడా అయినా నా శేష జీవితం అంటారు. ఇంకా శేషం ఏముంది, మొత్తం తప్పు ఇక్కడ దాకా అయిపోయింది, శేష జీవితం అన్న ఎక్కడి నుంచి అంటారు. శేష జీవితం అంటే ఇంకెంత, 10 సంవత్సరాల? ఈ 10 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలు తప్పు చేసి మళ్ళీ పాడతారు 5 సంవత్సరాల తర్వాత ఏమని, నా శేష జీవితం అంటారు. ఇంకా శేషం ఏముంది, ఇంకొక 5 సంవత్సరాలు. 5 తప్పు చేసేస్తే ఇంకా శేషం ఎంత ఉంది? ఏమి లేదు. ఎప్పుడో శరణం అన్నాం, అప్పటి నుంచి శరణమే లేదు. ఇంకా శరణం అంటున్నాం, ఇంకా ఎప్పుడు కొత్తదో తెలియదు. శరణం స్వామియే శరణం, ఎప్పుడు కొత్తదో తెలియదు. కాబట్టి శరణం అంటాం కానీ శరణానికి రావట్లేదు. ఎందుకంటే మన థింకింగ్ రాంగ్ ఉంది. మనం ఆయన కొరకు జీవిస్తాం అనుకుంటున్నాం. కాదు, మనం ఆయన మూలంగా జీవిస్తే ఆయన కొరకు జీవిస్తాం. ఆయన మూలంగా జీవించటం అనేది నీతి ద్వారా కృప అనే ఏర్పాట్లు మనకు దొరుకుతుంది. ఆ గృహంకు ఇంకా చాలా మంది రాలేదు. పాటలు ప్రార్థన చేయండి మీరందరూ. ఏమని, ఓ చిన్ని తనయ నీకెన్ని శ్రమలేలనయ్యా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికి తిరిగి రావా. అది ఎప్పుడో దారి తెప్పేసాయి మన సంఘాలు. అసలు గృహాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో చిన్న కొడుకులందరినీ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ చిన్న కొడుకులందరూ ఇంటికి రావాలి. ఆ ఇంటి పేరే విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం. ఆ ఇంటికి వచ్చేసాం. ఆ ఇంటికి రాగానే ఇప్పుడు ఆయన మూలంగా జీవిస్తున్నాం. ఇంకా చాలా మంది రావాలి. నేను రాలేదనుకున్న వాళ్ళేమో ఈ పాట పాడండి, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అని మీరు పాడుకోండి. రాలేదు వెళ్ళు అనుకున్న వాళ్ళ కోసం మీరు పాడండి. ఏమనంటే, ఓ చిన్ని తనయ నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికి తిరిగి రావా అని వాళ్ళ కోసం మీరు పాడండి. మొత్తానికైతే చిన్నోళ్ళందరూ ఇప్పుడు ఇంటికి తిరిగి రావాలి. ఎందుకంటే మనం బయట ఉంటున్నాం కాబట్టి మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఆయన శరణం, ఆయన కొరకు జీవితం అనుకుంటున్నాం. కానీ అసలు మీరు ఇంటికి వస్తే మీరు ఆయన మూలంగా జీవిస్తారు. అమెరికా దేశంలో ఒక సంభవం చెప్తాడు ఒక ఆయన. ఏం చెప్తాడంటే, ఒక నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి పడక ఒక ఆయన బయటికి గెంటేస్తే ఆయన బయటకు వచ్చి చాలా బాధపడుతుంటుంటే పక్కన పెద్ద ఆయన ఉన్నాడంట. ఆయన అన్నాడంటే, ఏం బాధపడకు, నేను కూడా బయటే ఉన్నా అన్నాడంట. మీరెవరండి అంటే, నా పేరు యేసుప్రభు అన్నాడంట. వాళ్ళని అన్నే బయటికి గెంటేశారు, నువ్వు బయటే ఉన్నా, ఏం పర్లేదు, మన ఇద్దరం ఒకే చోట ఉన్నాడు. కాబట్టి చాలా మంది అనుకునేది ఏంటంటే మనం వెలివేయబడ్డామని అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇంటికి వచ్చాం, వాళ్ళు బయట ఉన్నారు. అది విషయం. కాబట్టి ఈ స్పర్శ వాళ్ళకి కలగాలంటే మరి ప్రభు ఖచ్చితంగా కరుణించాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, జ్ఞాన వివేచన కలగాలంటే కృప కలగాలి అన్నాడు 9వ వచనంలో. అంటే ఒక వివేచన రావాలంటే కూడా కృప రావాలి. వాడిని బయటికి గెంటేయండి అంటారు. ఇంతకీ బయటికి గెంటేసాం అనుకుంటారు. ఇంతకీ బయటికి గెంటలేదు, ఇంటికి పంపించేశారు. వాళ్ళు ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తారో తెలియదు. రావాలని ఆశ అయితే ఉంది. వాళ్ళు దారిని కనుగొనాలని మీరు కోరుకోండి, ప్రార్థన చేయండి. విషయం ఏంటంటే, నీతి ద్వారా కృప అనే ఏర్పాటు ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాము. దేవుడు మనల్ని ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడు మనల్ని పాపులుగా అయితే చూడలేడు, నీతిమంతులుగానే చూస్తాడు అనేది వాళ్ళకి తెలుసు. కానీ తెలిసి తప్పు చేస్తారనుకుంటారు చాలా మంది. కృప విస్తరింపవాలని పాపమంది నిలిచింది అట్లనే రాదు. రోమపత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతూ 14 తర్వాత 15వ వచనంలో ఏమంటాడంటే, అట్లయితే కృపకే గాని ధర్మశాస్త్రం లోనగు వారు కావని పాపము చేయదు. అంటే పౌలు బోధిస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ వచ్చినాయంటే పౌలు ఖచ్చితంగా బోధించిన విధానం మనలాగే ఉండదు. ఆ క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు రావట్లేదంటే అర్థం ఏంటంటే, మీరు క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి ఫేవరబుల్ గా మాట్లాడుతున్నారు. ట్రూత్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి.
దేవుడిచ్చే కృప ఇప్పుడు మనల్ని జీవింపజేస్తుంది. అలా జీవింపజేసినప్పుడు మనం పునరుద్ధాన శక్తితో మనం జీవిస్తాం. ఇప్పుడు మన కన్నులకు క్రీస్తు పునరుద్ధానం కలిగింది అనుకోండి, ఎలా ఉంటది? సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, ప్రభుత్వం కంటే, శక్తి కంటే, రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా క్రీస్తుని లేపిన శక్తి మీ కన్నుల మీద కానీ వినియోగించబడితే మీ కన్నులు చెడ్డయి చూడలేవే కాదు. ఆ శక్తి వినియోగించబడాలి. మీరేం చేస్తారంటే మీ శక్తితో కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ శక్తితో మీ కన్నులను నియంత్రించుకునేంత వరకు దేవుని శక్తి మీ కన్నుల మీద వినియోగించబడదు. ఎందుకంటే మీ శక్తి అనేది క్రొత్త నిబంధనలో లేదు, అది పాత నిబంధనలో ఉంది. అందుకనే పాత నిబంధనలో పాట ఏంటి? నా పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నేను దేవుని ప్రేమిస్తాను. నీ శక్తి ఎంతటిది అని అన్నప్పుడు అప్పుడు చెప్పాడు, అయ్యయ్యో నేను ఎంత బలహీనుడను అన్నాడు. రోమాపత్రిక 5లో మనం ఇంకను బలహీనమై ఉండగా, అంటే మనం బలహీనం అని ఎప్పుడు తెలిసింది? మన శక్తితో దేవుని ప్రేమించమని ఆయన మనకు అవకాశం ఇచ్చినప్పుడు తెలిసింది. అప్పుడు మనం ఎంత బలహీనం అంటే, నేను ఎంత దౌర్భాగ్యుడు అంటే, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగ చేయటం నాకు కలుగుతుంది. అందుకని ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన శక్తి కాదు, దైవ శక్తి. మీ శక్తితో ఎన్నిసార్లు ట్రై చేశారు ఇది చూడకూడదని? ఈ ఉదయకాలం దాన్ని ఆపి దైవ శక్తి మీ కన్నుల మీద వినియోగించబడితే మీ కన్నులు ఏం చూస్తాయో తెలుసుకోండి. తప్పు చూడకూడదు అనుకోవటం కాదు, కానీ మిరాకిల్స్ చూడాలి అనుకోండి. పాత నిబంధన తప్పు చూడకూడదు, క్రొత్త నిబంధన నువ్వు అద్భుతాలు చూస్తావు. అందుకనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఏంటి తెలుసా? చూడుడి. గలతీ 3:1 ఏంటి తెలుసా? అవివేకులని గలతీలారు మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టిన, సిలువ వేయబడిన వాడైనట్టు యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడింది కాదు. నేను చెత్త చూడకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు అనే అనుభవంలో నుంచి అసలు నువ్వు అవి చూడవు. రెండవదిగా నీకు నేను చూపించబోయే కార్యాలు చాలా ఉన్నాయి. శక్తి కంటే, అధికారం కంటే, ప్రభుత్వం కంటే, ఆధిపత్యం కంటే, రాబో పేరు పొందిన నామం కంటే ఎంతో హెచ్చుగా కూర్చోబెట్టి ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట నేను చేయబో కార్యాలు నేను నీకు చూపిస్తారా అని ప్రకటన 4 కూర్చోబెట్టాడు. ఎంత హైట్ కి తీసుకెళ్లాడు మీకు అందరికి మళ్ళీ చెప్తాను. ఒక పిక్చర్ మనకి వర్టికల్ వ్యూలో, హారిజంటల్ వ్యూలో కరెక్ట్ కనపడుతుంది, టాప్ వ్యూలో బాగా కనపడుతుంది. మొన్న ఎవరో మా ప్రియమైన సహోదరుడు జాన్ పాల్ ఉన్నాడా? పార్వతీపురం జాన్ పాల్ ఉన్నాడు కదా. జాన్ పాల్ అంటున్నాడు, అన్న మా గుమ్మ వాళ్ళదేమో గుమ్మలక్ష్మీపురము మండలము ఏదో మొత్తానికి చెప్పాడు. ఆ ఊరు మీ జగన్నాథపురం అంత ఉంటదా అన్న అన్నాడు. అంటే మా టౌన్ మీ ఊరు అంత ఉంటదా అన్నాడు. నేనన్నాను, మా ఊరేం చిన్నదనుకుంటున్నావు తమ్ముడు, మీ టౌన్ అంత ఉంటాను, మీ టౌన్ కంటే పెద్దదే ఉంటదన్న. లేదన్నా మీ ఊరు మొత్తం నేను చూశాను అన్నాడు. ఎక్కడి నుంచి చూసావు? శాటిలైట్ వ్యూలో చూశాడు, పైనుండి చూశాడంట. మరి ఇంక నేనేం మాట్లాడలేకపోయాను, ఎందుకంటే ఆయన ఊరంతా తిప్పకపోయినా మా ఊరు అని చెప్పేశాడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, సంగారెడ్డి గురించి చెప్తున్నాడు. సంగారెడ్డి చిన్నదేనన్నా అంటున్నాడు. సంగారెడ్డి చిన్నదే ఎక్కడ ఉందా? సంగారెడ్డి చాలా పెద్దది. సంగారెడ్డిలో లాజరాన్ని కూడా చాలా బిగ్ బాస్ అన్నమాట, చాలా పెద్దోళ్ళు. కాబట్టి అది చిన్నదని మీరు అనుకోవద్దు, చిన్న చూపులు చూడొద్దు. అంటే ఒక ఊరు మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడి నుంచి చూస్తే బాగా అర్థమైంది? టాప్ వ్యూలోని చూస్తే అర్థమైంది. ఇప్పుడు మన కన్నులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, రాబో పేరు పొందిన ప్రతి నా ఎంతో హెచ్చుగా ఆయన పునరుద్ధాన శక్తితో ఆ కన్నులు ప్రతిరోజు లేపితే పైనుంచి చూపిస్తాడన్ని. బిలాముకి దెమ్మ తిరిగిపోయింది, ఎందుకంటే వాళ్ళందరినీ చూసుకొని మామూలుగా అనుకున్నాడు. ఇప్పుడు ఆ కన్నులు తీసుకెళ్లి పైన కొండ మీద నుంచి చూపిస్తే వాళ్ళందరూ సిలువ ఆకారంలో ఉన్నారు. అప్పుడు వచ్చింది దేవుని ఆత్మ బిలాం మీదకి. శకునాలు చూడడానికి ఇంకెళ్ళలేదు బిలాము. ఎందుకంటే అరే వీళ్ళందరూ కూడా ఒక అగరు చెట్ల వలె ఉన్నారే, వీరు వాగుల వలె ఉన్నారే, వీరి నివాసములు ఎంత రమ్యమైనవి అని చెప్పాడు. అసలు ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ ఒక సిలువ ఆకారంలో నడుస్తున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? ఒక సిలువకు చక్రాలు కడితే అది బోర్లాగా పెడితే నడిస్తే ఎలా ఉంటుందో ఇశ్రాయేల్ అలా వెళ్ళిపోతున్నారు. యోధా పాళెం 1,85,000 మంది, ఎఫ్రాయిం పాళెం 1,08,000 మంది, రూబేను పాళెం 1,53,000 మంది, దాను పాళెం 1,57,000 మంది. ఈ ఆకారం ఎగ్జాక్ట్ గా క్రాస్ ఆకారంలో ఉంది. అంటే మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు ఏం అర్థం అది? అసలు దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో చూసుకోండి, అప్పుడు మీ పిక్చర్ అర్థమైపోతుంది. ఊరికి నేను చచ్చిపోతాను, నేను బతకను అని అనుకుంటారు మీరు. అసలు కంప్లీట్ పిక్చర్ చూస్తే నువ్వు సావు. ఎందుకంటే అసలు దేవుడు ఫైనల్ గా నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడో అందులో ఉంటది. అందుకనే ఒకళ్ళ దృష్టికి చూసుకొని మిడతలా కనిపిస్తున్నా అనుకుంటున్నాను,
అసలు కంప్లీట్ పిక్చర్ చూసుకుంటే ఫైనల్ గా నువ్వు ఎక్కడికి రీచ్ అవుతావు అందులో ఉంటది. ఇది చూడకుండానే చచ్చిపోతే నీకంటే దౌర్భాగ్యుడు అవలేడు. ఆ తర్వాత పైకి తీసుకెళ్లి చూపిస్తాడు నీకు దేవుడు. చూపిస్తే నీ కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది, కానీ యాక్ట్ చేయడానికి నీకు అవకాశం ఉండదు. ఇంకా అందులో నువ్వు జీవించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని సడన్ గా వచ్చామన్నాడు అనుకోండి, ప్రభు వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మీరు వాస్తవం బ్రతుకుంటే ఆ రెస్టారెంట్ లో మీరు బిర్యానీ తింటారని చూపించాడు అనుకోండి, ప్రభు వెళ్ళి తింటానంటే పంపిస్తాడా? మీరు ఆ రెస్టారెంట్ లో వెళ్ళిపోగానే ఆత్మలా కూర్చొని ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఈడేడ్రా ఇందాక ఆర్డర్ ఇచ్చాడు, ఫోన్ పే గూగుల్ పే చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, దెయ్యం దీని వెళ్ళిపోయింది అనుకుంటాడు. వస్తారా మీరు మళ్ళీ ఇంకోసారి? అసలు అవకాశమే లేదే. ఏం రాన్సమ్ కాకినాడలో బాలాంతరంలో ఎవరైనా తిరుగుతున్నారా? మా నాన్నమ్మ నేను చెప్తున్నా, మొన్న అది ఊరేసుకొని చచ్చిపోయింది, అది అందరి మీద తిరిగేస్తున్నా, ఈ ఊర్లో తిరిగేస్తున్నట్టు. మా నాన్నమ్మ వచ్చింది నేను మా ఇంటికి, ఎవరు ఊరేసుకొని చచ్చిపోయారంట, అసలు అందరిని అది పీడించి పడేస్తుందంట. అలా అవకాశం ఉందా? మా కాలేవాన్ని ఉన్నాడా? లేడు. ఉన్నాడా? ఓ దేవుని స్తోత్రం. ఈయన ఇంతకుముందు సహోదరుడితో బాగా తిరిగేవాడు, ఆ సహోదరుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సహోదరుడు తిరుగుతున్నాడేమో అని అంటాడు ఒక్కోసారి. అంటే ఇంత పెద్ద విశ్వాసి కూడా ఒక్కోసారి అలాంటి మాటలు భయపడతా ఉంటాడు. విశ్వాసులు చచ్చిపోయిన తర్వాత పరదేశంలో నిద్రపోతున్న విశ్రాంతి పొందుతున్నారు అన్నాడు. ఏం జనం తెగనవుతున్నా ఎవరైనా కనిపించారండి నీకు? వందలు చెప్పి ఎవరైనా కనిపిస్తే వీలైతే జూమ్ కుడికి రమ్మని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా రావటం ఎంతో మేలు. అంటే ఈ విశ్వాసులు కూడా నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయేమని, చచ్చిపోయినోడు కొన్ని రోజులు అన్న తిరుగుతాడు. ఎప్పుడు దాకా తిరుగుతాడు? ఆదరణ కూడికి ఎట్టేదాకా తిరుగుతాడా? ఆదరణ కూడికి ఎట్టాక నువ్వు సాక్ష్యం చెప్పాక ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నా అంటాడా? పెచ్చమహల్లారా. యేసు ప్రభుని నమ్మిన వారు క్రీస్తుతో ఉండటానికి వెళ్ళిపోయారు. ప్రభువుని నమ్మని వారు, ప్రభు మృతుల పునరుద్ధానం తీర్పు జరిగే దినం వరకు వారు కావల్లో ఉంచబడతారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఎవరిని బయటికి వెళ్ళనీరు. చంద్రబాబు నాయుడు లాంటి లోపల పెట్టేశారు. ఆయన దోమలు కుట్టేస్తున్నాయని బాధపడేవాడు. మరి అలాంటిది ప్రభు కావాలి ఎలా ఉంటదండి? పేతురు రెండో పత్రిక 2వ అధ్యాయంలో పాతాళ మందు ఉన్న కావల్లో ఉన్నారు వాళ్ళు, ఎవ్వరు బయటికి రారు. మరి ఇప్పుడు మీరు ఆలోచన చేసి నాకు చెప్పండి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇలా ఉండబోయావు, కానీ నువ్వు ఉండకుండా వచ్చేసేవేంట్రా అని అంటే ఎంత బాధ. అందుకని మిమ్మల్ని ఎప్పుడు మీరు వర్టికల్ వ్యూలో చూసుకోవద్దు, హారిజెంటల్ వ్యూలో చూసుకోవద్దు, గ్రౌండ్ వ్యూలో చూసుకోవద్దు, టాప్ వ్యూలో చూసుకోండి. పైకి వెళ్ళి ప్రభువుతో కూర్చుండి మిమ్మల్ని చూడండి, అసలు మీకు కంప్లీట్ పిక్చర్ ఆడు కనిపిస్తుంది. అది కనిపించాక నువ్వు ఇంకా సావు ఇంకా. ఎందుకంటే అది ఎలాగో కంప్లీట్ చేసుకోవాలని ఆశపడతాను. అందుకని యోబు తన కన్నులతో నేను ఇది చెయ్యను అంటున్నాడు, కానీ క్రీస్తు మన కన్నుల మీద పునరుద్ధాన శక్తితో ఆయన మనకు చూపించేవి చాలా అద్భుతంగా ఉంటాయి. నేను తప్పు చూడను అనే నిబంధన వేరు, నేను చాలా మిరాకిల్స్ చూడబోతున్నాను అనే నిబంధన వేరు. మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఇలా అడుగుతారు, ఇప్పుడు ఓకే అద్భుతాలు ఓకే బ్రదర్, కానీ మరి తప్పు కూడా చేయకూడదు కదా అంటే, బాబు అసలు తప్పు చేయకూడదు అనేది స్టార్టింగ్ పాయింట్, అద్భుతాలు చూస్తానది ఎండింగ్ పాయింట్. నేను మాట్లాడుతుంది నిత్య జీవం అనే అంతం గురించి. ఈ అంతం అనే నిత్య జీవంలో పరిశుద్ధత అనే ఫలం ముందుగానే వచ్చేసింది. రోమాపత్రిక 6:22 ఉంది, పరిశుద్ధత కలుగుటే దాని ఫలం దాని అంతము నిత్య జీవం అన్నాడు. మనం చూస్తుంది దేన్ని? అంతాన్ని చూస్తున్నాం. ఈ మధ్యలోనే మనం ఏమనుభవిస్తాం? పరిశుద్ధ అనే ఫలం. పాత నిబంధనలో ఫైనల్ పాయింట్ ఏంటి? పాపం చేయకూడదు. కొత్త నిబంధనలో స్టార్టింగ్ పాయింట్ పాపం చేయకూడదు, ఎండింగ్ పాయింట్ అద్భుతాలు చూస్తాం. అది ఇప్పుడు మన ఫోకస్ అంతా ఎండింగ్ పాయింట్ మీద ఉంటది. అంటే స్టార్టింగ్ పాయింట్ నిర్లక్ష్యం చేస్తామని కదా, స్టార్టింగ్ పాయింట్ బాగా లక్ష్యం చేస్తాం. ఈ న్యూ కవెనెంట్ వే ఆఫ్ లివింగ్ లోకి వచ్చిన ప్రియులారా, ఈ కృప అందరికీ కలుగును గాక. గల్తీలకు రాసిన పత్రికలో ఒక చిన్న మాట చదువుతాను, ఎందుకంటే చాలాసేపు అయింది బైబిల్ చదివి. 2:10 ఒకసారి చదవండి. గల్తీలకు రాసిన పత్రిక 2:10 తీసిన వాళ్ళు చదవండి. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి బీదలను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని. అయిపోయిందా? గల్తీ పత్రిక 2:10 చదివా?
చదువు సార్. ఏముందండి? పేదలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగు చేటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది అన్నాడు. అంటే ఒక ఆజ్ఞ భారమైంది కాదు, ఇక్కడ మాత్రమే అని పిలువబడింది. ఒక ఆజ్ఞ కష్టమైంది కాదు, ఇక్కడ ఆసక్తి అని చెప్పబడింది. పౌలు ఎవరు? అన్యజనులకు అపోస్తుడుగా ఉండటానికి వారు కుడి చేయించారు. కుడి చేయించినప్పుడు ఇచ్చిన కమాండ్మెంట్స్ లో అవి నాకు కష్టంగా ఏమి లేవు, మాత్రమే అవి కష్టంగా నాకు లేవు, ఆసక్తి అన్నాడు. అలాగే న్యూ కవనెంట్ వే ఆఫ్ లివింగ్ లో ప్రభు మనకు చూపించేవి చాలా అద్భుతమైన దర్శనాలు, ప్రత్యక్షతలు, ఉన్నతమైన అద్భుతాలు 3:5 అన్నాడు. అందులో ఒక కమాండ్మెంట్ ఏంటి? విశ్వాసి నువ్వు పాపం చేయకూడదు. అది మాత్రమే, అది భారంగా ఉండదు, అలా చేయటానికి నాకు ఆసక్తి కూడా ఉంటుంది. కానీ పాత నిబంధనలో ఆజ్ఞ చాలా భారంగా ఉంటుంది. తప్పు చేయొద్దు అనే ఆజ్ఞ చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ట్రై చేసినా చెయ్యకూడని మేలే చేస్తాం, కానీ చెయ్యకూడదు మేలు చేయలేం. సో కాబట్టి మీ అందరూ యోబులాగా నేను కూడా కన్నులతో నిబంధన చేసుకున్నాను అనద్దు. మీతో ప్రభు నిబంధన చేసుకున్నాడు, మీతో ప్రభు ప్రమాణం చేసుకున్నాడు. ఆ ప్రమాణము, ఆ నిబంధన హోషే గ్రంథంలో చాలా సార్లు వివాహ ప్రధానంలో చదువుతారు. అది ఏంటది తెలుసా? హోషే గ్రంథంలో 2వ అధ్యాయంలో. తెలియకపోతే చదవండి తీసి. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది హోషే గ్రంథం. 19 2:19. రోజు చదువుకుంటున్నావు ఇది, లేదా రోజు చెప్తున్నావు మీ ఆవిడ గారు? నిశ్చితో నోట్ చేసుకోవడం కాదు, రోజు చెప్పాలి. రోజు చెప్పిది చెప్పు. చదువు, ఇప్పుడు చదువు. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా అన్నా పృథ్వీ అన్న అసలు ఎవరిని చదవనీయడు అన్న. నువ్వు మైక్ ఆపు, నువ్వు చదువు ప్రశాంత్. నువ్వు చదువు ప్రశాంత్. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపటం వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. సో ఇందులో 2 మాటలు ఉన్నాయి, నీతి మరియు దయ. నీతి ఫస్ట్ ఉంది, దయ తర్వాత ఉంది. ఈ దయ వాస్తవంగా హెబ్రీలో హెసెద్ అని ఉంటది, అంటే గ్రేస్ అని అర్థం. సో నీతి ద్వారా కృప, నీతి ద్వారా కృప చూపించడానికి ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. నీతి ద్వారా కృప. నీతిని బట్టి తీర్పు తీరుస్తాను. నీతిని బట్టి తీర్పు అంటే ఏంటి? నీతి ద్వారా, నీతికి అసలు ఇవ్వాల్సిన వాగ్దానాలు. సో దయాదాక్షిణ్యాలు చూపిస్తాను. ఐ విల్ షో మై హెసెద్ అన్నాడు. నేను నా గ్రేస్ చూపిస్తాను, నేను నిన్ను జీవింపజేస్తాను. ఇదే నాకు నీకున్న నిబంధన అన్నాడు. యోబు నిబంధన కాదు ఇది, క్రొత్త నిబంధన, విశ్వాస నిబంధన, కృపా నిబంధన. ఇందులో యోబులాగా నేను నా కన్నులను నేను తప్పు చేయకుండా కాపాడుకోవటం అనేది లేదు, కానీ దైవ శక్తి ద్వారా నా కన్నులు ఏది చూడాలో ప్రభు అది నాకు చూపిస్తాడు. మీరు కన్నులే కాదండి, ప్రతి అవయవం కూడా ఈ నిబంధనలో ఉంటుంది. తెలుసా మీకు? ఆరోగ్యశ్రీలో అన్ని అవయవాలు వస్తాయా? ఆరోగ్యశ్రీలో అన్ని అవయవాలు వస్తాయా? రావండి. అన్ని రావు. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అనుకోండి, ఆరోగ్యశ్రీలు రాదు. ఆ ఇంజక్షన్ నువ్వు డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిందే. కానీ ఈ నిబంధనలు అన్ని అవయవాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బాప్తీసం పొందినప్పుడు చెయ్యి మునక్కుండా ఎవడైనా బాప్తీసం పొందుతాడా? మేధావులు ఉన్నారండి, ఏలు మునక్కుండా తీసుకున్నాడంటే ఎవడో చూపించండి, ఆడు ఏలు కూడా ముంచేద్దాం. అన్నీ మునుగుతాయి కదా. సో మనం క్రీస్తు యేసులోనికి బాప్తీసం, నీటి బాప్తీసం కాదు ఇది, యేసు ప్రభుని అంగీకరించడం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందినప్పుడు మన ప్రతి అవయవం పునరుద్ధాన శక్తితో లేవటం కొరకై మనం ఆయన రాసుకున్నాడు అంతే. తల వెంట్రుక కూడా పునరుద్ధానం ఉంది తెలుసా? తల వెంట్రుక కూడా పునరుద్ధానం ఉందని మీరు నమ్మితే వెంట్రుకలు రాలిపోతున్నాయని ఆడవరు. రోమా 8:11 ప్రకారం మృతుల్లోండి లేచిన వాని ఆత్మ మీలో నివసిస్తున్న ఎడల చావునకు లోనైన శరీరం అందు ఆయన పునరుద్ధాన శక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయ్యి బాబాయ్ పాస్టర్ గారు వెంట్రుకల గురించి చెప్తున్నాడు, దుర్బోధ చేస్తున్నాడు అని అనుకునే వాళ్ళకి ఒక మాట. మరి జుట్టు రాలిపోతే మరి నువ్వు బాధపడకూడదు కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు? దాన్ని ఏమంటారంటే కుక్కతాను వాంతికి తిరగటం అంటారు. ఒకటి వాంతి అన్నా అనాలా, దాని నుండి వెళ్ళిపోవాలా, మళ్ళీ అందులో ఏదో ఉందని వెనక్కి తిరగకూడదు. మొదన్న జుట్టు రాలిపోతుందని బాధపడే వాళ్ళ సంఖ్య ఉందా లేదా? ఉందండి. ఎందుకు లేదు? జుట్టు రాలిపోతుందని బాధపడతారు. అలా కాదయ్యా బాబు, యేసు ప్రభు నీ వెంట్రుకల్లో యేసు ప్రభు తన పునరుద్ధాన శక్తితో లేపుతాడు. అయ్య బాబు వెంట్రుకల గురించి వాక్యం చెప్తారా అంటాడు.
అందుకనే నేనేమన్నానంటే వేషధారు అన్నాడు. ఎందుకంటే ఒకటి అసహించుకుంటే అసహించుకోవాలి. అసహించుకునే దానిలో 1% కూడా దాని వైపు మళ్ళీ తిరగొద్ది. అలా నువ్వు ఉండలేకపోతున్నావు అంటే నీకు కూడా కోరిక ఉంది. ఆ కోరిక నేను యాంప్లిఫై చేసి చెప్తున్నాను. చెప్పినోడు నేను తప్పు అంటాను. ఖచ్చితంగా ఎవరైతే వెంట్రుకలు రాలిపోతున్నాయో మీరు అందరూ తెలుసుకోండి. ఈ నిబంధనలో దేవుడు మీ వెంట్రుకలను కూడా చేర్చాడు. ఆరోగ్యశ్రీలో వెంట్రుకలు రాలిపోతున్నాయని మీరు వెళ్ళి బాబు ఆరోగ్యశ్రీ కార్డు ప్రకారం కొంచెం నాకేమైనా ఈ ప్లాంటేషన్ చేయండి అంటే అది ఆరోగ్యశ్రీలోకి రాదండి. జగన్ గారికి మన జుట్టు మీద ఆశ లేదా? చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆశ లేదు. మరి ఏం చేస్తాం? కానీ ప్రభువుకు ఉంది. ప్రభు మన ప్రతి తల వెంట్రుకను లెక్క పెట్టాడు. కాబట్టి క్రీస్తునందు ఇప్పటికీ నిరీక్షించచ్చు. లేదండి బాబు మొత్తం నాకు బౌల్ హెడ్ వచ్చేసింది, ఇప్పుడు ఇంకేం నిరీక్షించమంటారంటే 4 దినములు అయిన తర్వాత కూడా యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ప్రభు లాజరు లేపాడు. నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆ శక్తి ఉండాలి. ఏదైనా కూడా అంతే. మీ కన్నులు ఇందులో ఇన్క్లూడ్ చేయబడ్డాయి, మీ వెంట్రుకలు ఇందులో ఇన్క్లూడ్ చేయబడ్డాయి, మీ ముక్కు, మీ నోరు, మీ కాలేయము, మీ కిడ్నీలు అన్ని అవయవాలు ఇందులో ఇన్క్లూడ్ చేయబడ్డాయి. అలా కాదు నేను మాట్లాడుతాను. యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు మర్త్యమైనది మరలా మహిమ గలదిగా లేపబడుతుంది కదా, లేపబడుతుంది లేదా? ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు అందరినీ పాతి పెట్టారా? కాల్ చేసిన వాళ్ళు లేరా? మరి కాల్చిన శరీరం వెళ్ళేస్తుంది. అలా కాదండి. ఇప్పుడు కాలేబానే ఉన్నాడు, మనతో పాటే లేస్తాడు ప్రభు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా ఒకవేళ పొరపాటు నేను ముందు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆమె అనుకోండి, ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు లేచినప్పుడు యేసు ప్రభు మహిమ శరీరంలో అన్నయ్యకు చేయలేదు అనుకోండి, అప్పుడు ఈయన 2 చేతులు ఉండేవాడు కదండి. మహిమ శరీరంలో చేయలేదంటే నేను ఎత్తికాని భూమి మీద కనపడలేదు, వాళ్ళు పాతి పెట్టినప్పుడు మరి ఆ చెయ్యి ఎక్కడ పెట్టారు నాకు గుర్తులేదు అంటాడు దేవుడు. అని అంట కదా. అన్ని అవయవాలతో మీరు లేస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రస్తుతం మీ అన్ని అవయవాలు ఈ నిబంధనలో ఉన్నాయి. అన్ని అవయవాలు నిబంధనలు ఉన్నాయంటే ఒక కన్నే కాదు, ఒక తలంపే కాదు, ఎవ్రీథింగ్ ఆత్మ ద్వారా నిర్వహించబడగలదు. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ టెన్షన్స్ అన్ని హోలీ స్పిరిట్ నియంత్రణలోనికి వస్తాయి. నువ్వు నమ్ము, నువ్వు అర్థం చేసుకుంటావు. అసలు సుమంత్ అసలు ఎంత గొప్ప వాక్యంలోకి వచ్చో తెలుసా? నువ్వు దేని గురించి చింతించుకో. ఎందుకంటే నీ ప్రతి అవయవం మీద ప్రభు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ ప్రతి ఆలోచన మీద ప్రభు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్. అసలు ఇంకోటండి, మీరు ఎప్పుడైనా బట్టల షాప్కి వెళ్ళారా? వెళ్తారు, ఎందుకు వెళ్ళరు? జీవి మాల్కి వెళ్ళారా? అక్కడ కూడా వెళ్ళి ఉంటారు. అయితే నేను చెప్తాను, మీరు చాలా షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఉంటారు. మొన్న నేను కూడా పిల్లలకి బట్టలు తీసుకుందామని వెళ్తే హెస్ఎద్ ఏం చేసిందంటే ఆ బొమ్మ మీద ఉన్న క్యాప్ తీసుకొని పెట్టుకుంది అనమాట. పెట్టుకోగానే ఆ బొమ్మకి జుట్టు లేదు. జుట్టు ఉండదు కదండి. ఆ బొమ్మను చూసి అంటుంది, డాడీ జుట్టు లేదు డాడీ, గుండు డాడీ అంటుంది అనమాట. ఆ గుండుని సవరెత్తుంది అనమాట. ఇలాగా ఆ బొమ్మకు మన హెయిర్ గురించి అర్థమైద్దా? యేసుప్రభు బొమ్మ కాదు కదా, అందుకే అన్నాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కదా, ఆయన పెర్ఫెక్ట్ మ్యాన్. పరలోకంలో మన కొరకు దేవుని కనిపిస్తున్నాడు కాబట్టి ఆయనకి నీ బాధలన్నీ తెలుసు. ఈ బాధ అంతా లోపల పెట్టుకొని కొన్నిసార్లు కూర్చొని ఎంతో టెన్షన్ పడతా ఉంటారనమాట. ఎందుకు బ్రదర్ నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే, అయ్యి బాబు జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడుతున్నానని చెప్తే బాగోదని చెప్పి ఏం లేదా అంటారు. అది అబద్ధం కదా. అది కూడా ప్రభు సెన్స్ చేయగలడు. ప్రభు అన్నిటినీ గురించి ఆలోచిస్తున్నాడు. మీ ప్రతి అవయవం గురించి ప్రభు ఆలోచిస్తున్నాడు. మన సహోదరుడు ఎలా అన్నాడు, నేను ఉదయకాలం టాయిలెట్కి వెళ్ళినప్పుడు నా యూరిన్ లో చాలా నురగ కనపడింది, నా కిడ్నీ ఫెయిల్ అయిందేమోనని నాకు భయం వేసింది అన్నాడు. అప్పుడు ప్రభు ఆత్మను బట్టి నేను ఏం చెప్పానంటే, వివేచించి ప్రభు బలం తీసుకోండి, ప్రభు నార్మల్ రిపోర్ట్ ఇస్తాడంటే నిజంగా ఆయన ఫస్ట్ వచ్చిన రిపోర్ట్కి, ఆ తర్వాత ఆయన విశ్వాసంతో వివేచించి వెళ్ళిన తర్వాత వచ్చిన రిపోర్ట్కి ఆయనకి ఎటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ లేదని చెప్పారు. ఆయన ఎవరో నేను చెప్పట్లేదు, కానీ ఎందుకంటే ఆయన పేరు చెప్తే మీలో కొంతమంది విశ్వాసంలో బలహీనలు అయిపోతారు, అందుకే నేను చెప్పట్లేదు. కానీ గొప్ప దైవజనులు కూడా కొన్నిసార్లు ఏమవుతారంటే కొంచెం ఈ విషయాలు బలహీనంగా ఆలోచిస్తారు, కానీ ప్రభు నీ ప్రతి అవయవం గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఏది ఫెయిల్యూర్ అయినా కూడా ప్రభు ఫెయిల్ అవడం లేపటంలో, ప్రభు ఖచ్చితంగా వాటన్నిటిని తిరిగి పునరుద్ధాన శక్తితో లేపుతాడు అనమాట. సో ఇది అద్భుతమైన సందేశం. నా కన్నులతో నేను చేసుకునే నిబంధన కదండి. ఇప్పుడు కూడా చూడండి, ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు కానీ
గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఏం తీసుకున్నారంటాం మనం? నా కళ్ళు తీసుకున్నారండి అంటారు. కళ్ళు తీసుకున్నారంటే అర్థం ఏంటి? అంటే కళ్ళు స్కాన్ చేశారని అర్థం. కళ్ళు ఎందుకు స్కాన్ చేస్తున్నారండి? ఎందుకంటే మీ కన్నులు వేరు, నా కన్నులు వేరు అనేది గవర్నమెంట్కి కూడా తెలుసు. మన కన్నులు ఎవరితో మ్యాచ్ అయితే మీ తాత మీ ముత్తాత కళ్ళు లాగే ఉన్నారు నీ కళ్ళు అంటారు. నిజంగా మీ తాత ముత్తాత కళ్ళు నీ కళ్ళు ఉంటే ఆధార్ కార్డు మీ తాతదే రావాలి నీకు కూడా. నీకు ఆధారమే ఉండదు అప్పుడు. నీ కళ్ళు వేరు, మీ తాత కళ్ళు వేరు, మీ ముత్తాత కళ్ళు వేరు. అసలు పూర్వీకుల్లో ఎవరికి లేని కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు తెలుసా? అంత ప్రత్యేకత ఉంది కాబట్టి దాని మీద ఆధార్ కార్డు జనరేట్ అవుతుంది. మరి ఇంత ప్రత్యేక శ్రద్ధ సృష్టిలోనే చేస్తే నూతన సృష్టిలో నీ కన్ను మీద ఎంత ప్రత్యేక దృష్టి ఉంటుంది ప్రభుకి. క్రియేషన్ ఎంత అద్భుతమైతే రిడెంప్షన్ ఎంత గొప్పది. చేతులతో ప్రభువు చేసిన సృష్టి గొప్పది అయితే చేతులు చాచిన నూతన సృష్టి ఎంత గొప్పది. కాబట్టి క్రియేషన్ లోనే మిరాకిల్ చూస్తున్నామండి. పొరపాటును మీ కళ్ళు కానీ ప్రశాంత్ కళ్ళు ఉంటే ప్రశాంత్ చేసిన ప్రతి అపరాధంలో మిమ్మల్ని లోపలేసేస్తారు. లేదు కదా, ఇప్పుడు వీడియో ఆఫ్ చేసాడు, ఇప్పుడు ప్రశాంత్ చేసిన అపరాధంలో మనం కూడా పాలువారం అవుతామా? అవ్వం. కానీ నీ కళ్ళు వేరు, ప్రశాంత్ కళ్ళు వేరు. ప్రశాంత్ వాళ్ళ అమ్మాయి మూతి చూస్తే నాకు అచ్చు ప్రశాంత్ మూతే కనపడుతుంది. అలాగని ప్రశాంత్ మూతి వేరు, వాళ్ళ అమ్మాయి మూతి వేరు. ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంది, ఎవరి ఫింగర్ ప్రింట్ వాళ్ళకు ఉంది. ఇది కేవలం క్రియేషన్ లో మిరాకిల్. మరి రిడెంప్షన్ లో మిరాకిల్ ఎంత గొప్పదండి. ఎందుకంటే క్రియేషన్ లో మనం ఆదాము ద్వారా దేవుని పిల్లలు, రిడెంప్షన్ లో మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలు. ఏది గొప్పది? యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలు అనేది గొప్పది. కాబట్టి మీ కళ్ళు ఎంత అద్భుతమైనవో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు అన్నారు, ఇవి చాలా మంది చూడాలనుకున్నారు, చూడకుండానే చచ్చిపోయారు. నేను చాలా మందిని ఎలా అనుకుంటాను, ఇప్పుడు నేను చూస్తున్న ఈ ఆశ్చర్యకరమైన సంగతులు వాళ్ళు ఎవ్వరూ చూడలేదు. మీరు చూస్తున్న కన్నులు ధన్యమైనవి. అసలు మీరు చర్చ్ అంటే ఎలా ఆలోచించారు చెప్పండి? గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం మందిరము, ప్రార్థన అనండి మీ ఆలోచన విధానం ఎలాగుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడు మీటింగ్ జరిగిద్దా అందరితో కలిసి కూర్చోవాలని ఉంది. అందరితో కలిసి కూర్చొని అందరితో కలిసి భజన చేయాలి, యేసయ్య భజన అనిపిస్తుంది మీకు. మరి ఇంత ఆనందం ఇంతకుముందు ఎందుకు లేదు అంటే చెప్పాడు. కొరింథీ సంఘంతో ఏమన్నాడు? అసలు మీరు యోగ్యులు ఎవరో కనబడినట్లు భేదములు ఉండక తప్పదు, మీరు కూడి వచ్చుట కీడుకే గాని మేలుకు కాదన్నాడు. మీటింగులు పెట్టుకుంటే తలకై నొప్పి కొంతమందికి. ఎందుకు? కూర్చుంటే ఏదో గొడవ అయిపోద్ది. మీటింగ్ అయిపోయేలోపు తన్నుకొని నీది నీదే, నాది నాదే అని వెళ్ళిపోతారు. కానీ మనం ప్రభు సన్నిధికి రాగానే మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం, ఈ సూచక్రియలు మీ వెంబడి వచ్చును అని ఉంది. వివాదాలు, కలహాలు, భేదాలు కాదు, సూచక్రియలు. వారు పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనది ఏ త్రాగినది వారికి హాని చేయదు, వారు రోగుల మీద చేతులు ఉంచినట్ల స్వస్థత కలుగుతుంది కదండి. మీరు చాలా సేపు వాక్యం విన్నారు, ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఈ ప్రభావంతో మీరు తిరిగి వెళ్ళినప్పుడు ఎవడైనా కనిపిస్తున్నప్పుడు ఇట్రా అని టచ్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోరు, నీకు స్వస్థత అని చెప్పగలిగినంత కృప ప్రభు మనకి ఇస్తాడు. అందుకని ఏమన్నాడు? ఆయన గలిలయలో నుండి ఆయన ఆత్మ బలంతో తిరిగి వచ్చాడని ఉంది. అంటే మనం మీటింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కొన్ని సూచక్రియలు మనం వెంబడొస్తాయి. ఆసక్తి కలిగిన వాళ్ళు, అందుకనే మీటింగ్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళని కొన్నిసార్లు మన ఆసక్తి అడగాలి, నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? పరిశుద్ధుల మధ్యలో ఉండి ప్రభుని ఆరాధించాం కాబట్టి సంథింగ్ నీ మీద ఏదో ఉంది, సో నువ్వు నన్ను ముట్టుకొని నా కొరకు ప్రార్థన చేయమని అడగాలి. సో అటువంటి గొప్ప సంగతులు ఇందులో ఉన్నాయి. కానీ కొరింథీ సంఘము కూడి వచ్చుట కీడికే అన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు అంతకుముందు ఉన్న భయాలు ఎందుకు లేవు? అంతకుముందు ప్రార్థన అంటే మనకున్న ఆలోచన వేరు. ఇప్పుడు ప్రార్థన అంటే ఎప్పుడు కూడుకుందామా, ఎప్పుడు ప్రభు మన మధ్యలో క్రొత్తగా బయలుపరచబడతాడా, ఆయన ఎప్పుడు చూద్దాం, ఆయన మహిమను ప్రతిఫలింప చేయాలా, అందరిలో కూర్చొని ఆమెన్ నన్ను అనాలా, ప్రభువానికి స్తోత్రం అని గట్టిగా కేకలు వేయాలా అనే ఆశ కలుగుతుంది. ఇదంతా కూడా నూతన సృష్టిలో ఉన్న అద్భుతం అండి. కాబట్టి ఈ అధ్యాయం మీరు ఇంకా మళ్ళా చదవండి, మీకు అర్థమయ్యేది ఏంటంటే మన కన్నులు ధన్యమైనవి. ఇవి చాలా మంది చూడాలనుకున్నారు, వాళ్ళు చూడలేదు, వెళ్ళిపోయారు. కానీ మీరు చూస్తున్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆయన ఉంటే, ఆయన ఇది చూసుంటే అనుకుంటాం. అయితే ప్రభు అవకాశం మీకు ఇచ్చినందుకు ప్రభు స్తుతించండి. చనిపోయేటప్పుడు ఎవరైనా కళ్ళు చెక్ చేస్తారా? పృథ్వీ అన్న పోస్ట్ మార్టంలో చెక్ చేస్తారేమో కదా. మరి మోషే దేవుడు ఆ రిపోర్ట్ ఏంటంటే మోషే కన్నులకు దృష్టిమాంద్యము లేదు. అంత గొప్ప రిపోర్ట్ ఇచ్చిన
మోషే ఆ వాగ్దాన దేశాన్ని చూసే అవకాశం కూడా లేదు. మనం ఎంత ధన్యులం అంటే ఈరోజు మన కళ్ళు ఎంత గొప్ప అంటే క్రీస్తులో ఉన్న వాటిని ఆత్మ ద్వారా తెలుసుకోవడానికి మన కళ్ళు ఇచ్చాడు. ఈ రోజు చాలా మీ మీ లైఫ్ లో ఈ రోజు మీరు ఎప్పుడు చూడండి మిరాకిల్ చూస్తారు. ఆ ఆ మిరాకిల్ చూసే కన్నులు ప్రభు మీకు ఇచ్చాడు. ఇంతకు ముందు మీరు ఎక్స్పీరియన్స్ చేయని ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లోకి ఈ రోజు మీరు వెళ్తారు. ఆ కన్ను అది చూసే కన్నులు ప్రభు మీకు ఇచ్చాడు. అది ప్రభు మనకి ఈ నిబంధనలు ఇచ్చిన కన్నులు. కాబట్టి క్రొత్త నిబంధనలు ఇచ్చిన కన్నులతో మనం ఉన్నాం. క్రొత్త నిబంధనలు ఇచ్చిన చెవులతో మనం ఉన్నాం. క్రొత్త నిబంధనలు ఇచ్చిన ప్రతి అవయవంతో మనం ఉన్నాం అనే నిరీక్షణ కలిగి ఉంటే మనం క్రొత్త అనుభవాలు చూస్తాం. అర్థమైందా? సుమంత్, నీ గుండె ఏమని కొట్టుకుంటుంది? లబ్ డబ్బు అని కొట్టుకుంటుందా? డబ్బు అని కొట్టుకోవట్లేదా? కొంతమంది గుండె అంటే జాబ్ అని కొట్టుకుంటుందంట. మీకు ఈ ఉదయకాలం జోబులో నుంచి మీకు ఇచ్చే జాబ్ ఏంటంటే మీ గుండె, మీ ప్రతి అవయవం కూడా ఈ నిబంధనలో చేర్చబడింది. ఈ అవయవాలతో మీరు ఏం స్పర్శించబోతున్నారో వెయిట్ చేయండి. మీరు ఏం టచ్ చేయబోతున్నారో వెయిట్ చేయండి. సో ప్రభు ఒక నూతనమైన వేలో మిమ్మల్ని తీసుకెళ్తాడు. సో చాలా నిరీక్షణతో కూడిన జీవితం, క్రొత్త నిబంధన జీవితం. ఈ జీవితం ప్రభు అందరికి అర్థమవునట్లు చేయను గాక. ప్రభు ఎవరికి దూరంగా చేయవాడు కాదు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు సువార్త చెప్పినప్పుడే చెప్పాడు, ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందేది అన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన దూరంగా ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొస్తుంది. పాత నిబంధన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ దూరంగా ఉండమని చెప్తుంది. కాబట్టి ఏది మీకు దూరంగా లేదు. కాబట్టి అది అందని ద్రాక్ష కానే కాదు. కాబట్టి ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో ఉదయకాలం దీవించును గాక. ఆమేన్. యోబు గ్రంథం 31వ అధ్యాయం నుంచి అతిక్రమం బట్టి నియమించబడినటువంటి నిబంధనలో ఉన్నటువంటి యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకుని నేను పాపం చూడకూడదు, పాపం చేయకూడదు, నా తలంపులు కాచుకోవాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ నిబంధనలో వారు ఏ విధంగా వారు తమ చూపుల్ని తన నడవడిని ఏ విధంగా కాచుకోలేకపోయారు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం వాగ్దానం చేయబడినటువంటి నిబంధనలోకి మనం ప్రవేశించినటువంటి మనం ఇప్పుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నటువంటి క్రమంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నిరంతర యాజకుని ద్వారా పర్యవేక్షణలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి మనలో వినియోగించబడుతున్నప్పుడు మనం కేవలం తప్పు చేయకుండా కాపాడబడమే కాదు, మన కన్నుల్ని మనం కాచుకోవడమే కాదు, కానీ దైవశక్తి చేత కాపాడుకోవడమే కాదు, కానీ ఆ కన్నుల ద్వారా అద్భుతమైనటువంటి దృశ్యాలు చూద్దామని ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. ఈ యొక్క విశ్వాస మూలంగా జీవించే క్రమంలో మనలో జరిగే ఆయన యొక్క బలాతిశయం మనలో వినియోగించబడడం ద్వారా సమయోచితమైనటువంటి సహాయం అనగా కృప ద్వారా రక్షించబడినటువంటి మనము అలాగే నీతి ద్వారా కృప పొందుకుని మనం ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆయన యొక్క దైవశక్తి, ఆయన పునరుద్ధాన శక్తి మనలో వినియోగించబడుతున్నప్పుడు విశ్వాస మూలంగా జీవించే క్రమంలో మనం ఏ విధమైనటువంటి తప్పు చేయకుండా, పాపం చేయకుండా కాపాడబడమే కాదు, మన కన్నులే కాదు, మనల్ని అద్భుతాలు పరలోకంలో మరి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి అద్భుతమైనటువంటి దృశ్యాలు చూసేవారుగా మనల్ని ఉంచుతారని ప్రభు ఈ యొక్క వర్ధమానం ద్వారా మరి శ్రేష్టమైన తలంపులు సేవకుల ద్వారా మాట్లాడారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులు కూడా కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని ప్రియులకు కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం కాకినాడలో జరిగే ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికు మరి వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందండి. మరి ప్రార్థన చేయండి. ఆ కూడికి కొరకు, ప్రయాణాల కొరకు, మరి సేవకుల యొక్క ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. అలాగే మే నెలలో జరిగే కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే అత్తిలో జరుగుతున్న ప్రార్థన చేయండి. అలాగే నల్లజర్లలో కూడా మరి మందిరం పూర్తవుతోంది. ఆ పనులు కూడా మరి ప్రభు సహాయం చేయలాగా. అలాగే రాజమండ్రిలో కూడా నూతన మందిర నిర్మాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకోండి. తమ్ముడు జాన్ చేస్తావా? చేస్తాం. వందనాలు తమ్ముడు. వందనాలు.
ప్రార్థన చేసుకున్నారు. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన అత్యున్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం మీరు మాకు కలుగు చేసిన ప్రవేశాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువు, మా నీతి, మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మీ ఎదుట కనిపించున్నాడు కనుక ప్రభా, మేము ప్రతి ఉదయం కూడా మీ ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న సమస్తాన్ని మేము తెలుసుకున్నటకు మీరు మాకు ఇచ్చున్నటువంటి మీ యొక్క కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యోగ గ్రంథం 31వ అధ్యాయం ప్రభా 1వ వచనం నుంచి, అదేవిధంగా 9వ వచనం నుంచి ప్రభా 17, 16 వచనం నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యోబైతే అతిక్రమం బట్టి నియమింపబడినటువంటి ఇయ్యబడినటువంటి నిబంధన 10 ఆజ్ఞలు అనేటటువంటి ఆ యొక్క నిబంధనను బట్టి తన కన్నులతో తాను పాపం చేయకుండా నేను ఉంటున్నాను అనేటటువంటి నిబంధనను అతడు చేసుకున్నాడు ప్రభా. అతడు శరీరంతో ఆచరించేటటువంటి నియమమైనటువంటి పాపం చేయకుండా ఉండుట అనే స్థితి కలగనటువంటి నిబంధన ద్వారా ప్రభా యోబు నిబంధన చేసుకుంటున్నాడని మీరు మాకు తెలియజేశారు. అయితే మేము మరి శ్రేష్టమైనటువంటి నిబంధనకు పోటకుడైనటువంటి యేసుక్రీస్తు అను మా ప్రధాన యాజకుడు ఏ యొక్క యాజకత్వం జరిగించున్నాడో, నిరంతరము జీవించేటటువంటి ఆయన నిరంతరం జీవించున్నాడు అని సాక్ష్యం పొందినటువంటి యాజకత్వంలో నిరంతరము మా నీతిగా మీ ఎదుట అగుపడుచున్నాడు అనేటటువంటి నిబంధనలో, క్రొత్త నిబంధనలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఆ నిబంధనను బట్టి మేము మా యొక్క కన్నులతో మా యొక్క స్థితిని మేము ఆలోచించాలని ప్రభా, మా నిబంధన క్రొత్త నిబంధన ప్రకారం ఉండాలనేటటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రమాణం లేకుండా ఆయన యాజకుడు కాలేదు. ఎందుకంటే ప్రభా అతిక్రమం బట్టి ఇవ్వబడినటువంటి నిబంధన మనుషులను నిరంతరము ఉండుట వల్లపడనే మనుషులను, బలహీనులైనటువంటి మనుషులను యాజకులుగా నియమించింది. ఈ యొక్క క్రొత్త నిబంధన అయితే నిరంతరము జీవించేటటువంటి యాజకత్వము మా ప్రభు కలిగి ఉన్నాడు. ఆ యాజకత్వంలో మేము జీవిస్తున్నాం. ఈ యొక్క నిబంధనలో, ఈ యొక్క యాజకత్వంలో ఆయన జీవించున్న దాన్ని బట్టి మేము పాపం చేయకుండా ఉండగలం అనేటటువంటి స్థితి మాకు కలుగుతుందని మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఇంత శ్రేష్టమైనటువంటి నిబంధనలోనికి మీ రక్తం ద్వారా మీరు మాకు ప్రవేశాన్ని మీరు కలుగు చేశారు. మీ శరీరాన్ని మీరు అర్పించి ప్రభా, మేము మా యొక్క శరీరమును నిగ్రహించుకునేటటువంటి ఆజ్ఞలను బట్టి నిగ్రహించుకోవాలనేటటువంటి స్థితి నుంచి, ఆ యొక్క నియమం నుంచి మీరు మమ్మల్ని విడిపించి ఆత్మ యొక్క నియమంలో మమ్మలను పేరు చూసినట్లు మమ్మల్ని జీవింపజేసుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇటు శ్రేష్టమైనటువంటి సంగతులు మీరు మాతో మాట్లాడుచున్నారు. ఈ సంగతులను బట్టి మేము మరి ఎక్కువగా విశ్వాసమందు స్థిరపరచబడి మేము క్రీస్తు యేసునందు మాకు కలిగిన ప్రతి మేలు, ప్రతి ఉపకారమును ప్రభా మేము నీతిమంతులుగా, విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాస మూలంగానే జీవితం కూడా కలుగుతుందని ప్రభా విషయాన్ని మేము ప్రతి దినం వినుటకు మీరు మాకు కృపను అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. నీతి ద్వారా మీ యొక్క కృప అనుగ్రహింపబడుతుంది. ఇది గృహం లోపల బోధింపబడేటటువంటి మీ యొక్క స్వార్థాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇట్టి గొప్ప మీ యొక్క దాసుల ద్వారా మీరు మాకు అనుగ్రహించున్నటువంటి ప్రతి విధమైనటువంటి సంగతిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మేము చేరి వస్తున్నప్పుడు మీ ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న వాటిని మేము తెలుసుకున్నటకు మీరు మాకు కృపను అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి దినము ఇట్టి లేఖనం ద్వారా మా హృదయాలను మీరు తృప్తిపరుస్తూ మేము జీవించడానికి అవసరమైనటువంటి మీ కృపను మా జీవితాలు మీరు అనుగ్రహిస్తున్నారు కనుక ఈ కృపను మేము వ్యర్థం చేసుకోనకుండా అపోస్తులైన పౌలు ఏ విధంగా తన పత్రికల్లో ఏ యొక్క స్వార్థ యొక్క స్వార్థ సత్యంను ఏ విధంగా బోధించాడో అదే విధంగా మేము ప్రభా 100% ప్రభా మేము
మీ దాసుని ద్వారా మేము వినడానికి మీరు మా కృపను అనుగ్రహిస్తున్నారు. ప్రభా, ఈ యొక్క లేఖనాల ద్వారా, ఈ వర్తమానాల ద్వారా జీవించేటటువంటి విధానం మీరు మాకు కలుగు చేస్తున్నందుకే మీకు స్తుతులు అర్పిస్తూ, చేసిన మేలు ప్రతి అద్భుతాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రతిపాటి జాన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.